హనుమకొండ జిల్లాలో 2025 రబీ పంట సీజన్లో సాయంపేట, కాట్రపల్లి, ఐకేపీ సెంటర్లలో అక్రమాలకు పాల్పడిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ రైతుల పేర్లతో 278 ఎకరాల పోడు భూమిలో వరి పంట ఎంట్రీలు చేసి నగదును బదిలీ చేశారని డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి 13 మందిని అరెస్ట్ చేసి వీరి నుంచి 1,07,84,000 రూపాయల నగదును, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బయట తేవాలి ఈయన కూడా కన్న పెట్టారు. వస్తున్నా సార్ పర్మిషన్ కింది ఉండండి సార్ లెక్క కరెక్ట్ చూసినాం. भैया सेल फोन కూర్చో మీరే బ్రదర్ కూర్చో. ఎన్నుకున్నానే కనబడతాడు. तो ఇక్కడ ప్రెజెంట్ మన మీడియా బంధువులకి నా హృదయపూర్వక నమస్కారం. ఈ ప్రెస్
బ్రీఫింగ్ ఫ్రాడ్ కేస్ అండ్ ఇర్రెగ్యులరిటీస్ గురించి ఉంది. ఈ ఇర్రెగ్యులరిటీస్ అండ్ ఫ్రాడ్ ఈ శ్యాంపేట్ అండ్ కట్రాపల్లి ఐకేపీ సెంటర్ నుంచి రిపోర్ట్ అయింది. ఈ కేసులో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ ప్రకారం ఒక కేస్ మన శ్యాంపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్ కింద రిజిస్టర్ అయింది. ఈ సివిల్ సప్లైస్ విజిలెన్స్ పిటిషన్ ప్రకారం ఫ్రాడ్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ దాదాపు 1,86,63,000 ఉంది. కానీ మళ్ళీ మన పోలీస్ తరఫు నుంచి మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఫ్రాడ్ అమౌంట్ కొంచెం పెరిగింది. ఇప్పుడు ఈ ఫ్రాడ్ అమౌంట్ దాదాపు 2,10,00,000 రూపీస్ ఉంది. దీంట్లో ఈ ఫ్రాడ్ ఎట్లా అయింది, దీంట్లో మెయిన్ అక్యూజ్ పర్సన్ ఇప్పుడు మన కస్టడీలో అరెస్టెడ్ పర్సన్ టోటల్ 13 పర్సన్ ఉన్నారు. ఈ 13 పర్సన్స్కి నిన్న పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్ నెంబర్ 1 బెజాంకి శ్రీనివాస్. ఇతను సాంబా శివ రైస్ మిల్కి ఓనర్ ఉన్నారు. తర్వాత A6 వైఫ్, A7 బెజాంకి పూనంచారి, ఇతను పెద్ద కొడుకు. A8 బెజాంకి శివకుమార్, ఇతను మిడిల్ సన్ ఆఫ్ శ్రీనివాస్. A9 బెజాంకి చందు, ఇతను చిన్న కొడుకు. అండ్ A10 వల్దూరి డాటర్ ఇన్ లా. A11 శ్రీమతి వామునూరి డాటర్ ఇన్ లా ఆఫ్ బెజాంకి శ్రీనివాస్. వల్దూరి కళ్యాణ్ రిలేటివ్, వామునూరి శ్రీనివాసాచారి రిలేటివ్ అండ్ వామునూరి ఉదయలక్ష్మి రిలేటివ్ ఈ బెజాంకి శ్రీనివాస్కి. సో ఈ ఫ్రాడ్లో ఈ బెజాంకి శ్రీనివాస్ మెయిన్ అక్యూజ్. అండ్ ఇతను మొత్తం ఈ ఫేక్ ల్యాండ్ క్రియేట్ చేసి తయారు చేసి ఫేక్ ల్యాండ్, తర్వాత ఫేక్ క్రాప్ తయారు చేసి ఇతను మొత్తం ఫ్రాడ్ చేశారు. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అంటే బెజాంకి శ్రీనివాస్, తర్వాత బండా లలిత అండ్ చరణ్ సింగ్, ఇతను ట్యాబ్ ఆపరేటర్. ఈ ముగ్గురు కలిసి ఫస్ట్గా ఫేక్ ల్యాండ్ తయారు చేశారు. సమ్ ఫేక్ ల్యాండ్ చూపించాడు అక్కడ శ్యాంపేట్ లిమిట్లో. తర్వాత ఈ ఫేక్ ప్యాడీ అక్కడ నుంచి కొన్నాడు. అండ్ ఈ కొనిన తర్వాత ఇతను ఫేక్ ట్రాన్స్పోర్టేషన్కి ఈ ఐకేపీ సెంటర్ నుంచి they transported that particular paddy to the rice mill, and there at the rice mill he shown as a receiving copy. And from doing all these things he did